హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారండి? ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే క్యాష్ కౌంటరు. ఇది వచ్చేసి టంగుటూరు యూనియన్ బ్యాంక్ అన్నమాట. క్యాష్ కౌంటర్ దగ్గర చూసినప్పుడు ఇక్కడ నాకు ఒక పాంప్లెట్ కనిపించింది. అయితే అవి ఏమున్నాయి అందులో అంటే ఇగోండి 10 రూపీస్ కాయిన్స్ అన్నమాట. అంటే ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముద్రించిన పాంప్లెట్ అన్నమాట. ఏంటి అంటే ఈ 10 రూపాయలు నాణ్యాలు అనేవి చట్టబద్ధమైనవి, వీటిని మీరు రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చు అని పెట్టడం జరిగిందన్నమాట. అయితే గతంలో అయితే చాలామంది 10 రూపీస్ కాయిన్స్ తీసుకునేవాళ్ళు కాదు, ఎన్నున్నా మన దగ్గరే ఉండేవి. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా ఈ 10 రూపీస్ కాయిన్స్ అనేది తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే మన చోట అమల్లో ఉందని ఇంకో ప్రాంతంలో అమలులో ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పట్టణానికి కొన్ని కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఎక్కువగా విలేజ్ల్లో, గ్రామాల్లో ఎక్కువగా ఈ కట్టుబాట్లకి మాత్రం పెద్దపీట వేస్తారు. మంచి వాటికి అడ్డం పెడతారు, చెడ్డ వాటికి పిచ్చి పిచ్చి చేస్తుంటారు మూఢనమ్మకాలతోటి. అంటే వాళ్ళకి తెలిసి కావాలని ఎవరు చేయరండి, అవగాహన లేకనే చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఈ 10 రూపాయలు నాణ్యాలు కానీ వాళ్ళు తీసుకోకపోయినా, ఎవరిని మీకు ఇచ్చినా తీసుకోండి, మీరు ఏదన్నా కొనాలన్నా కూడా మీరు ఆ 10 రూపాయల కాయిన్స్ అనేవి మీరు వాడవచ్చు అన్నమాట. నేనైతే అడిగాను, ఇలాంటి ఈ ఫోటో తీసుకోవచ్చా అని అంటే, పాపం ఆ కౌంటర్లో ఉన్న క్యాష్ కౌంటర్లో ఉన్న సార్ అయితే ఇలాంటి పాంప్లెట్స్ ఉండాలండి, ఉంటే చూసిస్తాను అని అన్నారు. అయితే వాళ్ళు చూశారు కానీ కనిపించలేదన్నమాట. సో కాబట్టి నేను ఇంకా ఫోటో తీసుకోవాల్సి వచ్చింది. ఫోటో తీసుకొని మీకు ఇలా అయితే షేర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరికైతే 10 రూపీస్ కాయిన్స్ తీసుకోవడంలో అమలు లేదో ఆ ప్రాంతానికి షేర్ చేయండి 1 by 1. సో కాబట్టి ఏంటంటే నాకే చిన్న మెసేజ్ దొరికినా కూడా నేనైతే వెంటనే మీకైతే పాస్ చేయాలని ఒక ఆలోచనతో ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. కాబట్టి మీరు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని చక్కగా దీవించునుగాక. ఎందుకంటే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలంట ప్రతి ఒక్క వ్యక్తి కూడా. కాబట్టి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ.